హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ చూసారు కదండి. ఇక్కడైతే మనము 5 డిఫరెంట్ బూటీస్ అయితే వేసుకుందామండి. ముందు వేలో చూపించిన విధంగా బీడ్స్ సేమ్ అండి. ఈ బీడ్స్ అన్నీ అలాగే ఇప్పుడు ఈ బీడ్స్ ఏమున్నాయో ఆ బీడ్స్తో నేను స్టిచ్ అనేది మళ్ళీ చేస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మనము ముందు చెప్పిన వీడియోలో సేమ్ అండి. అలాగే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో చూసేయండి. బుటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క బ్లౌజ్కి, ఓకేనా. అలాగే మనం చూపించిన విధంగానే థ్రెడ్ అలాగే నీడిల్ అనేసి ఇవి చేసుకొని స్టిచ్ అయితే చేసుకుందామండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనము షుగర్ బీడ్స్ అలాగే 3mm బీడ్ అనేది తీసుకోవాలండి. తీసుకున్నాక ఇట్లా క్రాస్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కన్నా సేమ్ అండి, షుగర్ బీడ్ అలాగే 3mm బీడ్ అనేది తీసుకోవాలి. హాఫ్ బీడ్ తీసుకొని మళ్ళీ మధ్యలోకి వచ్చేసి మధ్యలో కానీ ఇలాగే వేసుకోవాలండి. ఇది ఒక బూటీస్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, మీకు యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న వేసుకున్నామంటే బ్లౌజ్కి, ఓకేనా. అక్కడక్కడ వేసుకున్నామంటే చాలా అనేది గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడైతే ఎన్నట్టయితే వేసుకుందామండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎక్కడ స్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ఫస్ట్ పెట్టాను కదా, స్క్రీన్ పైన ఇస్తాను. ముందు బూటీస్ వేసాను కదండి, స్క్రీన్ పైన ఇస్తాను, కావాలంటే చూడండి, చూడలేదంటే, ఓకేనా. ఇక్కడ కానీ సేమ్ అండి. ఇక్కడ చూసారు కదండి, షుగర్ బీడ్ అలాగే 3mm హాఫ్ బీడ్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ ఫస్ట్ ఎలాగే వేసుకున్నామో సేమ్ అనేది అలాగే అనేది వేసుకుందామండి. మళ్ళీ అలాగే పైన కానీ ఈ సైడ్ వేసుకున్న తర్వాత పైన కానీ అలాగే వేసుకోవాలి. వేసుకున్నాక మనం కింద వచ్చేసి మనకు ఇక్కడ 5mm బీడ్ అనేది తీసుకోవాలండి, ఓకేనా. చూసారు కదా, ఇవి వేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి వచ్చేసి మనకు 5mm బీడ్ అనేది తీసుకునేసి ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఇది ఒక డిజైన్ అనమాట, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. మనము ప్రతి ఒక్క దానికి ఎన్నట్టు వేయాలంటే కష్టంగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే ఈజీగా అనేది ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 5mm మనం హాఫ్ బీడ్ అయితే తీసుకున్నామండి. తీసుకొని ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము. ఇక్కడ వేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ చూసారు కదా, మనం షుగర్ బీడ్స్ అయితే తీసుకుందాము. ఇలా చూపించిన విధంగా చేసుకోండి. షుగర్ బీడ్ తీసుకొని మనం బీడ్ చుట్టూ అనేది ఇలాగైతే స్టిచ్ చేసుకుందామండి. ఇది ఒక డిజైను, మీకు చాలా యూస్ఫుల్గా ఉండే డిజైన్స్ అండి ఇవంతా. మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కడ స్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచెస్ అనేది ఎలా చేసుకోవాలనేసి మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ షుగర్ బీడ్స్కి అయితే ఇలాగైతే మనము ఇక్కడ చేసుకోవాలన్నమాట. చేసుకున్నామంటే ఎన్నట్టులాగా మనకు స్టిఫ్గా అనేది ఉంటుంది. అలాగే మనం పైన ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక షుగర్ బీడు అలాగే 3mm మనం 4mm అయినా తీసేసుకోవచ్చు అండి, ఓకేనా. సేమ్ ఇలా చూపించిన విధంగా చేసుకోండి, మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతే కాకుండా ఇంకా డిజైన్ చాలా అనేది బాగుంటుంది. మనం కిందగానే వేసుకుని ఇంకా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పైన వేసాం కదా, కింద ఒక బీడుగానే వేసుకున్నామంటే ఇలా రౌండ్ చేసుకున్నాం కదండి, మనం 5mm బీడు అలాగే షుగర్ బీడ్స్ అనేది మనం రౌండ్ చేసుకున్నాం కదా, దాని కిందగానే మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఇంకా గ్రాండ్గా అనేది ఉంటుంది మనకు వర్క్ అనేది, ఓకేనా. ఇక్కడ వేసాం కదండి, 3 అయితే ఇప్పుడు వేసుకున్నాము. అలాగే ఇక్కడ మళ్ళీ సేమ్ అనమాట. ఇక్కడ మనం 5mm హాఫ్ బీడ్ అనేది తీసుకోవాలి. తీసుకునేసి ఇక్కడ చూసారు కదా, చూపించిన విధంగా చేసుకోండి. మళ్ళీ రౌండ్స్ అండి, ఇప్పుడు మనం ఫస్ట్ చూపించాం కదా వీడియోలో, సేమ్ అండి అలాగే రౌండ్ అనేది చేసుకుందాము. ఇలా మొత్తం అనేది రౌండ్ చేసుకుందాం షుగర్ బీడ్స్తో. చూసారు కదండి, ఇలాగైతే మొత్తం అయితే వేసేసుకుందాము. చాలా అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ ఇలా చూపించిన విధంగా మన థ్రెడ్ అనేది మన బీడ్స్కి చుట్టూ వేసేసుకునేసి కిందికి లాగామంటే ఇలా మనకు లాక్ అనేది పడిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనము 3mm బీడ్ అనేది తీసుకోవాలండి, బంచి బీడ్ తీసుకొని ఇక్కడ హాఫ్ నుంచి ఏ సైడ్ హాఫ్ వరకు వేసేసుకోవాలండి స్టిచ్ అనేది. చూసారు కదా, ఇలా తీసేసుకునేసి వేసేసుకోవాలండి.
ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్ మగ్గం వర్క్ క్లాస్ అని అలాగే బ్లౌజ్ డిజైన్స్ అని పెట్టేశానండి. ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ అనేది చేసుకోవాలి ఏమనేసి. మొత్తం అయితే అక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నుంచి చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలి, బీడ్స్ అనేది ఎలా వేసుకోవాలో మొత్తం అయితే అక్కడ ఉందండి. ఒకసారి చూడండి, చెక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కింద వచ్చేసి ఇక్కడ చూసారు కదండి, మనము 2mm బీడ్ తీసుకొని అలాగే షుగర్ బీడ్ అనేది తీసుకునేసి ఇలా మనము బీడ్ చుట్టూ షుగర్ బీడ్స్ చుట్టూ అనేది ఇలా థ్రెడ్ అనేది పెట్టేసుకొని కిందకైతే లాగామంటే సరిపోతుంది. సేమ్ అండి, కింద మనం ఎలా వేసుకున్నాం పైన కానీ అలాగే వేసుకోండి. మీకు చాలా డిఫరెంట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి షుగర్ బీడ్స్ అలాగే 3mm బీడ్ అయితే వేసేసానండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఇలా చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు మామూలుగా బంచ్ బీడ్లో వచ్చేసి 5mm అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకునేసి కింద వచ్చేసి మనకు 4mm బీడు అలాగే షుగర్ బీడ్ అనేది తీసుకున్నాను. మనం క్రాస్ అనేది ఈ సైడ్కి వేసుకోవాలండి. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా వేసామో సేమ్ అనేది ఈ సైడ్ కానీ క్రాస్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ టైం కానీ. ఓకేనా, చూస్తారు కదా, ఇలా చూపించిన విధంగా చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నాక మళ్ళీ మధ్యలో వచ్చేసి సేమ్ అనమాట అలాగే వేసుకోవాలి మధ్యలో. ఓకేనా, మీరు ఫస్ట్ మధ్యలోనే వేసేసుకోవచ్చు లేదంటే సైడ్ అయినా వేసేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా చేసేసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం అయితే ఇలా ఉంటుందండి. మీకు చాలా డిఫరెంట్గా అనేది నేను డిఫరెంట్లో మీకు వేసి అయితే చూపించాను. ఇంతే కదండి, ఇంకా డిఫరెంట్గా ఉంటాయి మీకు. ఇంతే కాకుండా నేను మగ్గం వర్క్ క్లాసెస్లో నేను బీడ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడ పెట్టాను. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది బీడ్స్ వేసుకునే కన్నిటికి. చూసారు కదండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, ఎంత యూస్ఫుల్గా ఉన్నాయో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.